ఏంటి మీ కంపెనీ మీకు బోనస్ ఇవ్వలేదా? అయితే మీరు ఖచ్చితంగా బోనస్ యాక్ట్ 1965 గురించి తెలుసుకోవాల్సిందే. బోనస్ అంటే కంపెనీ మనకిచ్చే ఫేవర్ కాదు, చట్టం మనకు కల్పించే హక్కు. ఇది నేను చెప్పట్లేదు, బోనస్ యాక్ట్ లో ఇది క్లియర్ గా మెన్షన్ చేస్తుంది. ఈ బోనస్ యాక్ట్ ప్రకారం 20 మంది కన్నా ఎక్కువ ఎంప్లాయీస్ ఉన్న ప్రతి కంపెనీ వాళ్ళ ఎంప్లాయీస్ కి బోనస్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇది కేవలం పెద్ద పెద్ద కంపెనీస్ లో మాత్రమే కాదండి, ఫ్యాక్టరీస్, ఆఫీసెస్, షాప్స్ ఇలా ప్రతి ఎస్టాబ్లిష్మెంట్స్ కి ఇది అప్లికబుల్. మినిమం బోనస్ విషయానికి వస్తే 8.33% పర్ ఇయర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ కంపెనీకి ఎక్కువగా ప్రాఫిట్స్ వస్తే అప్ టు 20% వరకు బోనస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సింపుల్ గా చెప్పాలి అంటే కంపెనీకి ప్రాఫిట్స్ వస్తే ఎంప్లాయీస్ కి అందులో షేర్ వస్తుంది. అండ్ మీరు నన్ను కామెంట్ లో అడగొచ్చు, మరి నీకు బోనస్ వచ్చిందా అని. వెల్, హియర్స్ ది ట్విస్ట్. ఎవరి సాలరీ అయితే 21,000 కంటే లోపల ఉంటుందో కేవలం వాళ్లకు మాత్రమే ఈ బోనస్ యాక్ట్ కింద బోనస్ అనేది లభిస్తుంది. అండ్ ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయ్యి మీ కంపెనీ మీకు బోనస్ ఇవ్వకపోతే మీరు లేబర్ కోర్ట్ లో సూట్ ని ఫైల్ చేయొచ్చు. కోర్ట్ మీ కేస్ ని ఇన్వెస్టిగేట్ చేసి ఒకవేళ మీరు బోనస్ కి అర్హులు అనిపిస్తే ఆ బోనస్ అమౌంట్ తో పాటు అంతవరకు దానిపైన ఉన్న ఇంట్రెస్ట్ అమౌంట్ ని కూడా కోర్ట్ మీకు వచ్చేలాగా చేస్తోంది. సో మీ ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్ సర్కిల్ లో తక్కువ సాలరీకి కష్టపడి పనిచేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఫర్ మోర్ సచ్ అప్డేట్స్ డూ ఫాలో బాస్ వాలా. బాస్ వాలా, బీ ద బాస్.